ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. అంటే డిఎస్సి నోటిఫికేషన్స్ పడలేదు కాబట్టి 8 ఏళ్ళ నుంచి చదువుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదవాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఆల్రెడీ చదివిన సిలబసే కాబట్టి ఈజీయే కదా అనేది కొంత. మేడం ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. మొదటిది 8 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, కానీ కేసీఆర్ గారి ఉద్యమం మేము బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించడానికి మేము కొంత సమయం తీసుకోవడం జరిగింది. ఒక 6 నెలలు పుస్తకాలు పక్కన పెట్టి ఊర్లోకి పోయి ప్రచారం చేయండి అన్న భరోసా కాంగ్రెస్ పార్టీ ఇస్తే మేము పుస్తకాలు పక్కన పెట్టి వెళ్ళిపోయినాం. ఏ న్యాయ నిపుణుడైనా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఉన్నత స్థానంలో ఉండి ఉన్నత చదువులు చదివిన వాళ్ళని ఈరోజు మీరు సలహాలు అడగండి. ఒక్క సబ్జెక్టుని చదివి రివిజన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ మీరన్నట్టే అనుకుందాం, మేము 8 ఏళ్ళ నుంచి చదువుతున్నాం, మా విషయం పక్కన పెట్టండి. సరే మాకు కొంచెం నమ్మకం ఎక్కువై మేము బలి పశువులమైన ఈరోజు బుక్కులు పక్కన పెట్టి మీ దగ్గరకు వచ్చి చదివినామో అది మా తప్పే అనుకుందాం, అది పక్కన పెట్టండి. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు టెట్ పెట్టారు మీరు. టెట్టులో మొన్న బీఈడి డిఎడ్ అయిపోయినటువంటి కొత్త అభ్యర్థులు ఉన్నారు. ఆ కొత్త అభ్యర్థులు 45,000 మంది క్వాలిఫై అయ్యారు మొన్న. మరి వాళ్ళకి టైం ఏది? ఇది సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్లలో మీకు న్యాయం కనిపిస్తా ఉందా? మేము ఇది మొదటి పాయింట్లో చూడండి మేడం, మీరు రివిజన్ లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు చదివితే ఏం లాభం? మాకు రివిజన్ సరిపోలే, మీకు ప్రచారం చేసినాం, ఈ మొన్న కూడా ఉద్యమం జరిపించినాం. ప్రిపరేషన్ లేదు మేడం, ప్రిపరేషన్ లేదు. చెప్తాను, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 0 నోటిఫికేషన్ ఇచ్చింది. 0 నోటిఫికేషన్ల నుండి పెంచుకోవడానికి ఉద్యమమే చేసినాం. ఉద్యమం చేసిన ఏమైంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఏమైంది, ఎగ్జామ్స్ మొత్తం వాయిదా పడ్డది. అప్పుడు నిరుద్యోగులంతా గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుచుకోవడానికి ప్రచారాలకు వెళ్ళినాం. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఒక 6,000 పెంచి 11,000కి ఇచ్చింది. అప్పుడు తీరా ఇచ్చిందని చదువుకుంటా ఉంటే మాకు కొత్తగా సైకాలజీ సిలబస్ పెంచారు, సైకాలజీ సిలబస్ యాడ్ చేశారు. మళ్ళీ డిఎస్సికి జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఇవి అయిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడ ప్రిపరేషన్ కి మాకు టైం మధ్యలో టెట్ పెట్టారు. టెట్ చదువుకున్న తర్వాత టెట్ కు డిఎస్సికి తగిన సమయమే లేదు. క్వాలిఫై ఇంకొకటి మేడం, టెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు మాకు టెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడే తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పారు. ఎగ్జామ్ డేట్ డిఎస్సి డేట్ July 17 డేట్ దగ్గర వస్తున్నప్పుడు అవే శాశ్వత షెడ్యూల్ అన్నప్పుడు మేము ఎట్లా ప్రిపేర్ కావాలి? ఫస్ట్ నువ్వు శాశ్వత షెడ్యూల్ అంటే ప్రిపరేషన్ కి లేదు, మొత్తం ఉద్యమాలకే సరిపోయింది మేడం, ఉద్యమాలకే సరిపోయింది. సరే మేడం, వాళ్ళన్నట్టు 8 ఏళ్ల ప్రిపరేషన్ మాకుంది, ఓకే మమ్మల్ని వదిలేయండి, మేము బలి పశువులం అయిపోయినాం. మరి టెట్ కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు 45,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఉంది సమయం? ఇప్పుడు నాకు 2017లో డిగ్రీ అయిపోయింది, 2017లో యూపీఎస్సీ పడ్డది, 18లో కూడా యూపీఎస్సీ పడ్డది. నేను 18లో వెంటనే నేను అప్లై చేసిన 17 నుంచి 18 వరకు మస్తు చదివినా మేడం, కానీ నేను సీసాట్ కూడా చదవలేదు, ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాలే, నాది పోయింది, నాది యూపీఎస్సీ ప్రిలిమ్స్ పోయింది. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, నాకు టైం ఇచ్చుంటే బాగుండేదని నేను అనుకోవడం తప్ప, ఇవ్వాలనైతే నేను వాళ్ళ ముందు. మేడం 3 నెలల టైం ఇస్తే మా తప్పు మాది మేడం, మీరు 25 రోజుల టైం ఇచ్చి మా మీద తప్పు నెడితే ఎట్లా మేడం? మీరు 3 నెలలు ఇవ్వండి, చదవకపోతే తప్పు మా మీద వేసుకుంటాం. మీరు టైం ఇవ్వండి, మీరు 10 రోజుల్లో మీ వ్యవస్థను నడిపడానికి రోజు ఎగ్జామ్ ఎంతసేపు నీకు రాజకీయ దృక్పథంగా ఆలోచించు, మానవత్వంగా ఆలోచించు. 25 రోజులలో మాకు ఎగ్జామ్ రాకపోతే ఎట్లా మా వర్షన్ కూడా వినండి. ఇప్పుడు ఇందాక మీరు మాట అడిగిరు, వారు సమాధానం చెప్పారు, నేను మాట్లాడినా మేడం, ఒక్క మాట మాట్లాడినా, మరి నేను మాట్లాడినప్పుడు నా వర్షం వినండి, ఇంకా తప్పైతే తర్వాత ఖండించండి. మీరు మధ్యలో ఖండిస్తే నేను ఏం చెప్పాల్సి ఉంటుంది? ఇక్కడ వెంకట గారు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సరే కాంగ్రెస్ నాయకుడు అనే విషయం పక్కన పెట్టండి, మీరు కూడా ఉస్మానియా విద్యార్థిగానే ఉన్నారు, వాళ్ళతో కలిసి ఎన్నో పోరాటాలు చేశాం. ఇవాళ వాళ్ళ తరపున ఆలోచించి ఒకసారి మేము మనస్ఫూర్తిగా మీరు ఆన్సర్. నేను మనస్ఫూర్తిగా ఒకదానికి ఆన్సర్ చేస్తున్నాను మేడం. నేను ఏమంటున్నా, ఇందాక సోదరి చెప్పిన దానికి ఇప్పుడు ఏది మా కోసం అన్న ఒక్క నిమిషం మిమ్మల్ని అడగలేదన్న, ఒక మాట నా మాట వినరాదు, మిమ్మల్ని అడిగినప్పుడు నేను మాట ఇన్వాల్వ్ అయినా అంటే వాయిదా వేయటంలో. మేడం ఒక విషయం, ఇందాక సోదరి ఒక మంచి పాయింట్ చెప్పారు, నేను దానికి చెప్తా. మా విషయం ఒకసారి 8 సంవత్సరాలుగా మేము ప్రిపేర్ అయినా కాబట్టి మా విషయం పక్కన పెట్టుదాం. డిగ్రీ ఇప్పుడే అయిపోయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి డిగ్రీ కాదు బిఎడ్ అది అయిన వాళ్ళని అన్నారు. సోదరి ఇప్పుడు ఇది పోస్ట్ పోన్ చేస్తాం, మార్చి వరకు పోయింది అనుకుందాం, అప్పుడు ఇంకో కొత్త బ్యాచ్ వస్తుంది కదా. కొత్త బ్యాచ్ టెట్ రాయలే కదా, ఇప్పుడు కొత్త బ్యాచ్ మొన్న టెట్ రాసిరు మేడం, వీళ్ళకి అవకాశం ఇచ్చిర్రు, కొత్త బ్యాచ్ మళ్ళీ వస్తే వాళ్ళకి టెట్టే రాయింది ఎట్లా అంటారు మీరు? ఇందాక అన్న చెప్పారు కదా 6 నెలలకు. మేడం ఒక పాయింట్ మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, టెట్ ఇష్యూ ఎంత మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిర్రు. విజిత గారు ఒక నిమిషం, 2017లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. అది వచ్చిన తర్వాత 2019 వరకు నియామకాల ప్రక్రియనే జరిగింది.
ఆ తర్వాత నోటిఫికేషన్ల ప్రస్తావనే లేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక నిరుద్యోగి దీర్ఘకాలికంగా శాంక్షన్ పోస్టులు వేకెంట్ ఉండకూడదు, ఖాళీలు ఉండకూడదు, వ్యవస్థ కుంటుపడుతుంది అని ఓయు శంకర్ అనే విద్యార్థి, కొరివి బాలకృష్ణ అనే విద్యార్థి ఒక పిల్ ఫైల్ చేసిండు. గత్యంతరం లేక ఆనాటి ప్రభుత్వము కోర్టుకు సమాధానం చెప్పలేక ఈ నోటిఫికేషన్ల విడుదల మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఏమో కేంద్ర ప్రభుత్వం 22,000 నోటిఫికేషన్లు ఖాళీలు ఉన్నాయి, 22,000 తెలంగాణలో 22,000 ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులు నేను వాళ్ళు ఒక ప్రకటన చేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 18,000 ఖాళీలు ఉన్నాయి, ఆనాటి ప్రభుత్వం 18,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ ఖాళీల్లో భాగం నింపడానికి కోసం 16,000 విద్యా వాలంటీర్లను తీసుకున్నారు. విద్యా వాలంటీర్లను తీసుకొని ఆ సంఖ్యను పక్కబట్టి 5,000 చిల్లర నోటిఫికేషన్కి ప్రకటన చేసిండ్రు. ప్రకటన చేసిన తర్వాత మా వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక వాదన, రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదన, మళ్ళీ వాలంటీర్లను తీసుకున్న సంఖ్య ఒక వాదన. ఇప్పుడు నువ్వు ఇచ్చిన సంఖ్య ఒక రకంగా ఉంది అని మేము గగ్గోలు పెడితే మెగా డిఎస్సి కావాలి, మాకు ఈ ప్రభుత్వాన్ని కావాలని ఆ ప్రభుత్వాన్ని అడిగితే ససేమిరా ఇన్లే. అంతలోపు ఎన్నికలు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి మేము 25,000 నోటిఫికేషన్ ఇస్తాం, వచ్చిన తర్వాత 25,000 పోస్టులకు ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. హామీ ఇచ్చిన నోటిఫికేషన్ని రివ్యూ చేసి ఏం చేసిండ్రు 11,000 చిల్లర తీసుకొచ్చిండ్రు. మరి 16,000 వాలంటీర్లను పెడుతున్నావు కదా, 11,000 ఎక్కడికి వెళ్ళొచ్చే? మీరే అన్నారు కదా కేంద్ర ప్రభుత్వం ఏవైతే స్కూల్ మూతపడ్డ స్కూళ్ళను ఓపెన్ చేస్తామన్నారు కదా, ఓపెన్ చేస్తే నువ్వన్న 25,000 వస్తాయి కదా. ఈ మాటలన్నీ ఎక్కడికో పోయినాయి. ఇలా 8 ఏళ్ళ నుంచి ఒక డిఎస్కి ఎవడన్నా ప్రిపేర్ అవుతాడా? ఒక ఏడాది నుంచో 6 నెలల నుంచో ప్రిపేర్ అవుతారు. ఇంకా 6 నెలల టైం ఇవ్వమని అడుగుతున్నారు అంతే. ఇలా అడిగేదే 6 నెలల టైము. ఇలా ఇంకొక మాట మేడం, వెంకట నాయక్ గారు అదే విషయం చెప్పారు. సరే మీరు అన్నట్టుగానే నిజంగానే పోస్ట్ పోన్ చేస్తారు, మార్చికి పోస్ట్ పోన్ చేస్తే ఇన్ కేసు 6 నెలలకు ఒకసారి టెట్ పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ జూన్లో టెట్ అయిపోయింది, అంటే మళ్ళీ 6 నెలల కంటే డిసెంబర్లో ఇంకో టెట్ వస్తుంది. వాళ్ళు మార్చిలో రాసే ఎగ్జామ్, మరి వాళ్ళు కూడా కొత్త విద్యార్థులే కదా. అక్టోబర్ మేడం మేము అది కూడా అంటలేము. నేను సమాధానం చెప్తా మేడం, మీకు ఆల్రెడీ నేను సమాధానం చెప్పిన ఇందాక మీరు మిస్ అయి ఉంటారు. సెప్టెంబర్ లో మేము పెట్టమంటున్నాం ఏది డిఎస్సి. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో డిఎస్సి పెట్టండి. అక్టోబర్ లో మీకు గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుంది. మీరు డిసెంబర్ లో గ్రూప్ 2 పెట్టుకుంటారు, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో. తర్వాత మీకు టెట్ జరుగుతుంది. వాట్ ఈస్ ద లీగల్ ఇష్యూ ఇక్కడ? ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేద్దామని అరే నేను అంటలేను కదా, మీరు సాధ్యాసాధ్యాలు పరిశీలించుకోవాలి. డిసెంబర్ లో పెట్టుకోండి. లేదు మేడం, ఇది కూడా చెప్పిన డిసెంబర్ లో పెట్టుకోండి అంటున్నా కదా, అంటే పోస్ట్ పోన్ చేయాలని కదా అర్థం. అన్నా నేను అడిగింది డిసెంబర్ లో పెట్టుకోండి అంటున్నా. నేను చెప్పాను, నేను ఒక్క నిమిషం శంకరన్న నేను చెప్పిన సెప్టెంబర్ లో డిఎస్సి పెట్టండి, అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ పెట్టుకోండి. మీరు అదే వాయిదా వేసుకొని గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టుకోండి. వాట్ ఈస్ ద ఇష్యూ? వాట్ ఈస్ ద ఇష్యూ? ఒక హెచ్డబ్ల్యూఓ గాని టెట్ గాని కొత్తగా డిగ్రీ రాసేది కూడా ఇంటర్ తర్వాతనే డిఎడ్ చేస్తారు. కొత్త డిగ్రీ కూడా ఎగ్జామ్స్ వచ్చినాయి. ఒక హెచ్డబ్ల్యూఓ డిగ్రీ గురుకుల ఇవన్నీ డిఎస్ అభ్యర్థులే రాస్తారు. డిఎంఓ ఇస్ ద డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. డిఫరెంట్ అక్కడ సిలబస్, టీచర్ సిలబస్ వేరు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ సిలబస్. హాస్టల్ వెల్ఫేర్ అది కూడా వేరుంటది మేడం, వేరు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అది కూడా వేరుంటది. ఇవన్నిటికి ఎగ్జామ్లకు మధ్యలో గ్యాపే లేదు. 10 రోజుల గ్యాప్లలో హెచ్డబ్ల్యూ గాని టెట్ ఎగ్జామ్ ఉంది, తర్వాత డిఎస్సి అలా గ్యాప్ కూడా దొరకదు కదా మేడం. మీరు దొరకదని చెప్పి మమ్మల్ని అన్యాయం చేయొద్దు కదా. మీరు సరిచే వ్యవస్థను నడిపే వాళ్ళ బాధ్యత అది. వ్యవస్థను నడిపే వాళ్ళ బాధ్యత జాబ్ క్యాలెండర్ పెట్టు. జాబ్ క్యాలెండర్ మస్త్ అనౌన్స్ చేయి. 2 లక్షల ఉద్యోగాలు మేడం. జాబ్ క్యాలెండర్ మీరు జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ డేట్స్ అన్ని ఇచ్చుంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. ఏ ఎగ్జామ్ ఏ డేట్ వస్తుందో ఆల్రెడీ వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ఒక్క నిమిషం క్లారిటీ ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు జరుగుతున్నాయిగా, ఇవన్నీ వేరు, జాబ్ క్యాలెండర్ వేరు.
దాన్ని Okay, వేరే, అవును. ఒక ఘాటుగా మనం పెట్టొద్దు. ఇన్ కేస్ గ్రూప్ 2 పోస్ట్ పెంచాలని అంటున్నారు కదా, ఆ పోస్టులు పెంపకం కూడా జాబ్ క్యాలెండర్ యాడ్ అవుతుంటాయి. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకో డిఎస్ ఉంది కదా, ఇప్పుడు 11,000 వరకు ఉన్నాయి కదా, ఇంకా వీళ్ళు పెంచాలనుకుంటే ఈ జాబ్ క్యాలెండర్ కూడా ఇంకో కొత్త డిఎస్ అంటే నిరుద్యోగులు ఇట్లే హైదరాబాద్ లో సంపుతారు ఇక స్టడీచారాల్లో పెట్టి ఇండ్లకు పంపాలి ఇక ఇండ్లకు పంపారు ఇక అంటే సగం నోటిఫికేషన్ చేస్తారా? మేము 25,000 నోటిఫికేషన్ వస్తుందనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినాం. ఒక నిమిషం, వెంకట్ చెప్పింది కరెక్టే. జాబ్ క్యాలెండర్ ఇస్తావు, ఈ ఉన్న ఉద్యోగాలకు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొంచెం 1 నెలలో 2 నెలలో వ్యవధి అడుగుతుంటూ దానికి ఇవ్వు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు అరైజ్ అవుతాయో రిటైర్మెంట్ల రూపేనా కొత్తగా క్రియేట్ అయిన ఉద్యోగాలు కానీ ఎన్ని అరైజ్ అవుతాయో అన్ని నువ్వు జాబ్ క్యాలెండర్లు వేయి, దానిలో టెట్టు పెట్టు. అది నీకు అప్పుడు జాబ్ కొత్తగా అది ఫ్రెష్ నోటిఫికేషన్. ప్రతి జాబ్ క్యాలెండర్ 1 ఇయర్ మేడం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జాబ్ క్యాలెండర్ 1 ఇయర్. మేడం ఈ నోటిఫికేషన్ మేడం ఒక్కటే ప్రశ్న ఇక్కడ నేను వెంకటన్న నేను అడుగుతున్నా, ఈ నోటిఫికేషన్ మీకు జాబ్ క్యాలెండర్ యాడ్ అవుతుందా డిఎస్సి? యాడ్ అవుతుందా? యాడ్ కాదేమో. యాడ్ మరి కానమ్మ సమయం ఇస్తే కదా మేడం ఇది మేము కాదు. ఒక్క నిమిషం అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడాక మళ్ళీ మాట్లాడారు. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే మేడం, నేను ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నా మేడం. నా పేరు ప్రజ్ఞ. ఓకే, చెప్పండి ప్రజ్ఞ గారు. మేడం, మాకు పోస్ట్ పోన్ గురించి మేడం నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. DSC postpone? మేడం మాకు డిఎస్సి పోస్ట్ పోన్ అండి. చెప్పండి. మాకు ఇప్పుడు మొన్న మేలో 20 నుంచి